వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కవితతో టచ్లోకి మాజీ టీడీపీలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజున మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కవితకి ఎప్పుడైతే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందో ఈరోజు ఆమెకు అదొక బూస్ట్. అంటే పూర్తి స్థాయిలో కోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది ఆవిడకి, కింది కోర్టే. అయితే ఇంకా సిబిఐ కూడా ఈ రోజున సుప్రీం కోర్టుకు వెళ్ళే అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది దీని మీద. ఇంకా ఈడీ కేసులు కూడా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి క్లియరెన్స్ అయితే వచ్చిందని చెప్పలేం. రేపు ఏదైనా జరగచ్చు భవిష్యత్తులో. ఇంకా లిక్కర్ స్కామ్ కేసులో ఆవిడ పీక మీద కత్తి వేలాడుతూనే ఉంది. పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ అని మనం చెప్పలేం, కానీ ఈ అంశం ద్వారా కొంత మోరల్ బూస్ట్ ఇచ్చినట్లయింది. తన ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు, తన మీద బలవంతంగా కుట్రతోని కేసులు పెట్టారని ఆవిడ వాపోయేందుకు ఈరోజు ఇది ఒక చిన్న అవకాశం అనుకోవాలి. అయితే ఈ క్రమంలోనే చాలామంది బీఆర్ఎస్లో ఉన్న నేతలు ఆవిడతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా ఎవరు వచ్చారు అంటే టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది కవితతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకు టచ్లోకి వచ్చారు అంటే దానికి ఒక కారణం అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడమి తర్వాత ఆల్మోస్ట్ ఆ పార్టీ కునారిల్లిపోతా వస్తుంది. ఎందుకంటే అది ఒక ఎమోషన్ మీద నిర్మితమైన పార్టీ. తెలంగాణ ఆకాంక్ష అనే పేరుతోని టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అదొక ఉద్యమ పార్టీగా పుట్టిన ఆ తర్వాత రోజుల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. అయితే ఈ క్రమంలోనే ఎన్నో ఉత్థాన పతనాలను చవిచూశారు కేసీఆర్. అయినా సరే ఇక మలిదశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం 2009 తర్వాత ఉవ్వెత్తునెగసిన తెలంగాణ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో, ఆ ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చిన వ్యక్తిగా, తెలంగాణని సిద్ధించిన, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన జాతిపితగా కేసీఆర్ ప్రొజెక్ట్ అయ్యారు. తెలంగాణ సమాజం ఆయన యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా చూస్తే అప్పటి నుంచి ఆ ప్రస్థానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేసీఆర్ టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు. టీడీపీ లాంటి ఒక పార్టీ, స్ట్రాంగ్ బేస్ ఉన్న ఒక పార్టీ ఈ రోజున తెలంగాణలో ఉంటే ఆయన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే టీడీపీని తెలంగాణ నుంచి తరిమేసే ప్రయత్నం జరిగింది. దాంట్లో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసే ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు కంప్లీట్గా. రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అని ఆ రోజు ప్రచారం చేశారు. ఇదే కేసీఆర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని కూడా మాట్లాడుతూ ఉంటారు. తనకు అవకాశం దొరికినట్టు ఆ నాలుక మడతేస్తూ ఉంటారు. అందుకే దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు ఆయన. సో అలా ఆ టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో టీడీపీని తెలంగాణ నుంచి పూర్తిగా దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ప్రజెంట్ కొండ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ పెడతామనుకున్నా ఆయనకు అంత టైం లేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నం అవడం, ప్రభుత్వాధినేతగా పాలసీలు మేక్ చేయడం కానీ వీటన్నిటి విషయం కారణంగా తెలంగాణలో ఫోకస్ పెట్టే సమయం ఉండట్లా. మనసులో కోరిక ఉండింది కానీ ఆ అవకాశం మాత్రం క్షేత్రస్థాయిలో దొరకట్లేదు. ఇదే సమయంలో కవిత ఏం చేస్తూ ఉన్నారంటే తాను పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాము అని అనుకున్నప్పటి నుంచి ఆవిడ బీఆర్ఎస్ నేతలనే ఆవిడ టార్గెట్ చేస్తూ ఉన్నారు. బీసీ నినాదం కూడా అందుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే నేను ఆయన కలుస్తాను అన్నట్టుగా ఆవిడ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇటీవలే తిరుమల వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడిని బంజారా భవన్ విషయంలో ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే టీడీపీకి ఇంకా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది అనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మొన్నటి మనం చూసాం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర నుంచి, అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నిక దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ టీడీపీ జెండాలన్నీ రేవంత్ రెడ్డి వైపు వెళ్ళడం దాకా ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇటీవల వచ్చిన పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్లో కూడా కొద్ది పాకెట్స్లో అయినా సరే టీడీపీకి ఏ ఓట్ బ్యాంక్ ఉంది అనేది కొద్దిగా కామన్ సెన్స్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ఆ ఓట్ బ్యాంక్ మీదే కవిత ఫస్ట్ నుంచి కూడా ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నాయుడుతో కలిసేందుకు కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఇక ఆవిడ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి పార్టీని పెడతాను అని అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలంతా తన వైపు రండి అని పిలిచింది. ఈరోజు బీఆర్ఎస్కి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేసీఆర్ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదంలో పడింది ఈ రోజున. ఇక్కడ చూసి ఎంపీ ఎలక్షన్స్లో కనీసం బీఫామ్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలా, ఆ పార్టీ జీరోకి పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, ఆ తర్వాత మొన్న ఇటీవల వరుసగా జరుగుతున్న పంచాయతీస్ కానీ, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, వీటన్నిటిలో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ జీరో. ఈరోజు హరీష్ రావును ముందు పెట్టి అసెంబ్లీలో రాజకీయం చేద్దామంటే హరీష్ రావు మీద పాపం ప్రతిరోజు కూడా విపరీతమైన దాడి, ఆమెకు వెన్నుపోటు పడవబోతున్నారు అని చెప్పేసి ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి ఆయన. ఇక కేటీఆర్ సోషల్ మీడియా టైగర్గా ఏదైతే ప్రొజెక్ట్ అవుతున్నారు కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను ఆయన గమనించకుండా తన స్థాయి కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకుని అవలేగాడని మాట్లాడుతున్నారంటేనే కేటీఆర్ని తెలంగాణ ప్రజలు కూడా పక్కన పెడతా ఉన్నారు, చీ అంటూ ఉన్నారు ఆయన భాష చూసిన తర్వాత. ఇక కవిత ఈరోజు తిరగబడింది ఆ పార్టీ మీద. పూర్తి స్థాయిలో ఆ పార్టీలో ఉన్న లోపాలన్నింటినీ కూడా బయటేసే ప్రయత్నం చేస్తూ ఉంది.
ఇక పార్టీ నేతలు ఎవరికి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చినా వాళ్ళతో కూర్చోరు. అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో కూడా చాలా మందికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు అంటే గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ పట్టుకోల్పోతూ ఉంది. ఒకవైపు బీజేపీలో విలీనానికి ఆ పొత్తు కానీ చాలా సీరియస్ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తెర వెనుక. ఇలాంటి సందర్భంలో ఆ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ ఏం సొంతగా తయారు చేసుకోలేదు, అందుకే ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ అది. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్కువగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే అలాంటి నేతలంతా కేసీఆర్ నమ్ముకుని మునిగిపోయామని చాలామంది మదన పడతా ఉన్నారు. ఏ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఏ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు స్మార్ట్ డెసిషన్స్ తీసుకొని బయటపడ్డారు. కానీ ఈరోజు కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళందరి భవిష్యత్తు అంధకారంలో ఉంది. అటు కాంగ్రెస్లోకి వెళ్దామంటే ఫుల్ ప్యాక్ అయ్యింది కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్దామంటే ఆ రాజకీయాల్లో వాళ్ళు ఫిట్ అవ్వలేరు. చాలామంది మదన పడతా ఉన్నారు ఈరోజు కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళు. అలాంటి నేతలతోనే కవిత టచ్లోకి వచ్చింది. ఆమెతో వాళ్ళు చాలా ర్యాపోతో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సపోర్ట్ చేసేందుకు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే చాలామంది మాజీ టీడీపీ నేతలు అంటే ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్న నేతలు కవితతో అయితే టచ్లోకి వచ్చారు. ఆ దిశగా ఆమె యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తూ ఉంది. ఎవరేంటి అనేది పార్టీ అనౌన్స్ చేస్తే ఒకసారి కమిటీలను కూడా అనౌన్స్ చేసేందుకు కూడా ఆవిడ సిద్ధమవుతూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఈ క్లీన్ చిట్ అనే అంశం అయితే ఇంకొంతమంది మాజీ టీడీపీ నేతలు కవిత వైపు రావడానికి ఇది ఒక బూస్ట్ అవుతుందని మనం చెప్పక తప్పదు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.